గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక బౌల్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని జీలకర్ర, ధనియాలు, వాము పొడి ఒక 1.5 స్పూన్ ఆ నీళ్ళలో బాగా మిక్సింగ్ చేయాలి. అల్లం కూడా ఒక చిన్న ముక్క దంచుకొని అటు చిన్న రోట్లో పచ్చిగా దంచుకొని దాన్ని ఎత్తి ఆ వాటర్లో కూడా మిక్స్ చేసి, ఎంత వేలాడే పొట్టైనా కరుగుతుందంట. మళ్ళీ వచ్చి జీర్ణ వ్యవస్థ బాగుంటుందంట, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుందంట. ఇప్పుడు అందరికీ ప్రధాన సమస్య గ్యాస్ ట్రబులే కదా. సిమ్లోనే పెట్టి దాన్ని బాగా మరిగించాలి. అది బాగా నీళ్ళల్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసి తర్వాత ఒక 10-15 మినిట్స్ బాగా మరిగించినాక, ఆ విధంగా బాగా తెల్లినాక గ్యాస్ ఆపేసి దాన్ని వడగట్టేది గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా నీట్గా, అంటే ఒక 250-300 ml వడగట్టుకొని ఒక్క నిమ్మకాయ, లేకపోతే చేదు వస్తుంది, ఒక నిమ్మకాయ ఫుల్గా ఆ వడగట్టే దాంట్లోని పిండేసుకుంటే ఆ విత్తనాలు పడినా కూడా పక్కకు తీసేయచ్చు. బాగా నీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఏమాత్రం చేదు ఉండదు. బాగా నిమ్మకాయని బాగా పిండి మిక్సింగ్ చేయాలి. నిమ్మకాయ బాగా పిండుకొని అసలు నీళ్ళు ఊరిపోతున్నాయి. నిమ్మకాయ దాంట్లో పిండుతుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అబ్బా, నోట్లో నీళ్ళు. అబ్బా, వా, ఏం టేస్ట్ ఫ్రెండ్స్.